హైదరాబాద్ శివార్లో పట్టపగలు సినీ ఫక్కీలో జరిగిన దారి దోపిడీ కలకలం రేపింది. ఓ స్టీల్ వ్యాపారికి చెందిన 40 లక్షల నగదును నలుగురు దుండగులు తుపాకీ కత్తులతో బెదిరించి దోచుకున్నారు. అయితే కొట్టేసిన డబ్బుతో కొద్ది దూరం వెళ్లగానే కథ అడ్డం తిరిగింది. నిందితులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడ్డంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దొరికిన కాడికి డబ్బును అందుకున్న నిందితులు కొంత నగదును కారులోనే వదిలేసి పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో జరిగిన దోపిడీ ఘటనపై పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన రాకేష్ అగర్వాల్ స్టీల్ వ్యాపారం చేస్తుంటాడు. వికారాబాద్ లో ఇటీవలే డెలివరీకి సంబంధించి 40 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా తీసుకురమ్మని తన డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పంపాడు. డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబా శుక్రవారం ఉదయం డబ్బు తీసుకునొస్తుండగా హైదరాబాద్ శివారు శంకరపల్లి మండలం హుస్సేన్పూర్, పర్వేద గ్రామాల మధ్యలోకి రాగానే వెనక నుంచి ఓ కారొచ్చి ఢీకొట్టింది. మధు, సాయి కుమార్ తేరుకునేలోపే అదే కారు ముందుకెళ్లి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. డ్రైవర్ సీటులో ఒకరుండగా మాస్కులు ధరించిన ముగ్గురు తుపాకీ కత్తులతో బెదిరించారు. రాయితో బాధితులు ఉన్న కారు అద్దం పగులకొట్టి కంట్లో కారం చల్లి బెదిరించిన దుండగులు డబ్బుల బ్యాగుతో పరారయ్యారు. అయితే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని కొత్తపల్లికి చేరుకున్నాక మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇదంతా గమనించిన స్థానికులు దగ్గరకొచ్చి ఆరా తీసేలోపే ఇద్దరూ చేతికందిన డబ్బు సంచితో పరిగెత్తారు. బోల్తా పడిన కారులో నుంచి మరో ఇద్దరు బయటకొచ్చేలోగానే స్థానికులు అక్కడ గుమిగూడారు. ఏం జరిగిందని ఆరా తీయగా తాము డబ్బు తెస్తుండగా కొందరు దాడి చేసి లాక్కోడానికి ప్రయత్నించారని చెప్పారు. తప్పించుకుని పారిపోతుండగా ఇలా జరిగిందని బుకాయించారు. జనం పోగవడాన్ని గమనించి ఇద్దరూ నగదు వదిలేసి పారిపోయారు. నిందితుల్లో ఒకరు అప్పటికే డ్రామా ఆపలేదు. తన డబ్బుతో ఇద్దరు పారిపోతున్నారంటూ ఓ స్థానిక వ్యక్తి బైక్ తీసుకుపోయాడు. అతడు ఇవ్వకపోవడంతో బైక్ పై కూర్చుని తనను తీసుకెళ్లారన్నాడు. అయినా నిరాకరించడంతో నడుచుకుంటూనే పరారయ్యాడు. బాధితులు మధు, సాయిబాబా ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు వచ్చింది ఆడికల్ నేను వచ్చేసినప్పుడు ఏమైంది, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పైసలు అన్నీ అట్లా పడిపోయిన దాడే తీసుకొని జైలు పెట్టుకున్నారు. జైలు పెట్టుకొని ఇట్లా నిలబడ్డాం. దూరం ఉన్నాక శంకరపల్లి సార్ వచ్చినాక దూరం ఉండమని అన్నాక ఇక పైసలన్నీ ఏం చేసిండు, జోలాలకి వెళ్ళి ఇండి అన్నారు. అందరు ఇచ్చారు. ఇచ్చినాక తువ్వాళ్ళ పట్టమంటే తువ్వాళ్ళ పట్టి మూట కట్టి పెట్టినాం. బ్యాగ్ వేసుకున్నాము. జర బక్క కొన్నాళ్ళు ముందర ఉరికిరు, జర లాగు కొన్నాళ్ళమో ఎంటకలు పోయారు. ఎంటకల్లో ఏమైందని నేను ఇట్లా అడిగినా, చేయబట్టి ఆడితే ఏమంటుండు, ఆడ బండి తగిలింది, వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మేము ఉరుకుతున్నాం అన్నాడు. దొంగతనం తర్వాత నిందితులు కారులోనే డబ్బు పంచుకునేందుకు యత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు భావిస్తున్నారు. నిందితులు డమ్మీ తుపాకీ ఉపయోగించినట్లు గుర్తించారు. బోల్తా పడ్డ కారులో నుంచి చిన్న కపాలాలతో చేసిన దండ, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారు జడ్చర్లకు చెందిన వ్యక్తిదని, నెంబర్ ప్లేటు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడ మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు, సాయిబాబా ఎంప్లాయీ ప్లస్ ఇంకొక డ్రైవర్, వీళ్ళిద్దరు కలిసి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ కార్ ఏదైతే స్విఫ్ట్ డిజైర్ ఉందో ఈ కారులో 4 వ్యక్తులు రావటం, వాళ్ళని ఫాలో చేసి ఉండొచ్చు. బహుశా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ డాష్ కొట్టి ఆ బ్యాగ్ లోంచి డబ్బులు ఆ బ్యాగ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చే క్రమంలో ఇక్కడ అదుపు తప్పి కారు బోల్తా కొట్టినప్పుడు వీళ్ళు దిగి పారిపోతూ మళ్ళీ వాళ్ళ సొంత బ్యాగులోకి డబ్బులు మార్చినారు. ఎందుకు మార్చినారు, లేకపోతే 2 బ్యాగ్స్ ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. 4 పోతున్నది మనకి క్లారిటీ ఉంది. దీంట్లో 4 అఫెండర్స్ ఉన్నారని ఇప్పుడు వరకు అర్థమవుతుంది. డాష్ కొట్టిన తర్వాత గ్లాస్ దింపకపోతే కంట్లో కారం కొట్టినారు. రాయి పెట్టి తనకి ఇంజురీస్ కూడా డ్రైవర్కి చేసి ఆ డబ్బులు తీసుకొని పోయినారు. రాకేష్ అగర్వాల్ కు సంబంధించిన డబ్బును తీసుకొస్తున్న వారి సమాచారం దుండగులకు ఎవరిచ్చుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారం కారును ఢీకొట్టి బెదిరించి డబ్బులు దోచుకున్న క్రమంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.